ప్లీజ్ ఇప్పుడు ఇక్కడికి రాకు. తాగుతున్నాను రోజుకు 3 సార్లు. పాలే. ప్లీజ్ మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఏమైంది? నీకు అసలు సిగ్గులేదా? ఇలాంటి చండలమైన పని చేసి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా? నేనే పిచ్చిదాన్ని. ఏం చెప్పింది అది? షట్ అప్ వీర్. నువ్వు చేసేదంతా నాకు తెలిసిపోతూ ఉంటుంది. హౌ కెన్ యు సో చీప్? నాఫీసా నాకు ఫోన్ చేసింది. జరిగిందంతా నాకు తెలుసు. ఇంకేం చెప్పింది? నువ్వు నీ పేరెంట్స్ని చంపేశావు. నువ్వు అనాథం చేసుకున్నావు. అది కూడా దాని సింపతి కోసం. యాక్చువల్లీ నువ్వు ఇదంతా తన సింపతి కోసం మాత్రమే చేయలేదు. యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు హర్ ప్యాంట్స్. అవునా? నీకు కొంచెం కూడా సిగ్గులేదు. డిస్కస్టింగ్. నాఫీసా నా ఫ్రెండ్ కాకపోయి ఉంటే నీ ప్లాన్ సక్సెస్ అయ్యేది. అండ్ యు నో వాట్, నేను దానికి చెప్పేశాను మీ పేరెంట్స్ బ్రతికే ఉన్నారని. ఐఎమ్ రియల్లీ సారీ సంధ్య. నిజానికి నేను అలా చేయాలనుకోలేదు. ఏంటో అలా జరిగిపోయింది. నువ్వు ఇలా అంటుంటే ఇప్పుడు నేను నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను సంధ్య. ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా ఆడవాళ్లతో ఆడుకునే మగాళ్ళని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు.